ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇక్కడ మనుషులందరూ ఆలోచించాల్సిన ఒక విషయం ఒకటుంది. నేను చెప్తున్నాను. తెల్లారి లేస్తే మనుషులందరూ ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి, ఏం సంపాదించాలి ఈ గొడవలో ఉండిపోయారు. ఇక బైబిల్ నమ్మిన వాళ్ళకి ఒక ఆజ్ఞగా యేసు ప్రభువారు శిష్యులకు చెప్పాడు. ఒరే బాబు, దేవుణ్ణి ఎరగనోళ్ళు వాటి గురించి చింతపడతారు, ఆలోచిస్తారు. మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు కదా, దేవుడికి మీ అవసరతలు ఏంటో, మీ అక్కర్లేవో మీరు అడక్క ముందలే దేవుడికి తెలుసురా. అందుకని మీరు ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం కట్టాలన్నది, ఏం సంపాదించాలన్నది ఆలోచించకండి. కానీ ఆలోచించేది ఒకటి ఉంది, అది ఆలోచిస్తుంది బాగానే. ఏమిటంటారా? అది మీకు కూడా తెలియదండి. మనమేమో ఒక గొడవలో పడిపోయి ఒకటి ఆలోచిస్తున్నాం, కానీ ఆలోచించేది ఒకటి ఉంది. దానికి బాగా ఏడుపు అంట, బాధ అంట. ఏంటది అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31లోనేమో, కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామని అసలు చింతపడొద్దు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ మీరు తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆలోచించేది, చింతపడేది ఒకటి ఉందరా నాయన. ఎందుకు? ఏంటది అంటే కింద వచనంలో 34వ వచనంలో, రేపటి గూర్చి చింతపడకుడి, ఏమండి, చింతంపకుడి. రేపటి గురించి నువ్వు చింతకు, నువ్వు బాధపడకు, నువ్వు ఆలోచించుకు. రేపటి గురించి ఆలోచించేది ఒకటి ఉంది. ఏంటంటది? కంటిన్యూషను. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. దేవుడు చెప్పాడంట, రోజుతో, దినముతో, ఈ దినమున, ఈ రోజున ఇంతమంది భక్తిహీనుల్ని చంపేయాలి. ఆలోచించండి. దినము బాధపడుతుందంట, దినము చింతపడుతుందంట. ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన ఈ పనిని, దేవుడు చేతులారా చేసుకున్న తన బిడ్డల్ని నేను చంపేయాలంట అని రోజు దిగులు పడుతుందంటండి. మనల్ని ఎలా చంపేయాలి, ఏంటి కథ అని రోజు దిగులు పడుతుందంట. ఏంటంటే ఏ నాటి కీడు ఆ నాటికి సరిపెట్టేయాలంట. రోజు దేవుడు చెప్పినట్టుగా ఈ రోజున నువ్వు ఇంతమందిని చంపేయాలంటే చంపేయాలంటండి. ఒక్కసారి ఆలోచించండి.